మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్లను ఈ ప్రదేశంలో పెడితే చాలు, తెల్లవారేసరికి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, కోట్లు వచ్చి పడతాయి, మీకు ఉండే ప్రతి సమస్య తీరిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీరే ఆ ఫలితాలను అనుభవించగలుగుతారు, అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడతారు. రాత్రి అయ్యాక ప్రతి మనిషి నిద్రిస్తాడు. మనిషే కాదు, దాదాపు అన్ని జీవులు చీకటి పడగానే గూటికి చేరుకొని నిద్రిస్తాయి. నిద్ర అనేది జీవితంలో ముఖ్యమైన భాగం. కానీ ఏదెక్కున పడుకోవాలో జనాలు పట్టించుకోరు. పద్మపురాణంతో సహా అనేక గ్రంథాలలో నిద్రా నియమాలు ప్రస్తావించబడ్డాయి. ఉత్తరం లేదా పడమర దిశలో ఎప్పుడూ నిద్రించకూడదు. ఎప్పుడైనా సరే తూర్పు లేదా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి. ఉత్తరం మరియు పడమర దిక్కులలో తలపెట్టి పడుకోవటం వల్ల వ్యాధులు వస్తాయి, ఆయుష్ తగ్గుతుంది. తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించటం వల్ల జ్ఞానం పెరుగుతుందని, దక్షిణం వైపు తలపెట్టి నిద్రించటం వల్ల సంపద, ఆయుష్ పెరుగుతుందని, పడమర దిక్కున తలపెట్టి నిద్రించటం వల్ల ఆందోళన పెరుగుతుందని, ఉత్తరం వైపు ముఖం పెట్టి నిద్రిస్తే ఆయుష్ తగ్గిపోతుందని శాస్త్రాలలో రాశారు. పడుకునేటప్పుడు ప్రతి మనిషి తప్పక ఈ నియమాలను పాటించాలి. అయితే రాత్రి పడుకునే ముందు ప్రత్యేకంగా ఒక 5 రూపాయల బిళ్ళతో ప్రత్యేకమైన పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. 5 రూపాయల బిళ్ళ అంటే ధనమే కదా, కనుక 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని పెద్దలు చెప్తూ ఉన్నారు. 5 రూపాయలతో మన కష్టాలను తొలగించుకోవచ్చు, ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు, కోట్లల్లో సంపాదించుకోవచ్చు, సంపాదనను పెంచుకోవచ్చు, ప్రతి సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఇంతకీ రేపు రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శత్రువులు మిత్రులుగా మారొచ్చా? మహాభారతం ఏం చెప్తుందో తెలిపే కథను విందాం. మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిల్లో ఒకటి పిల్లి ఎలుక కథ. ఒక అడవిలోని ఓ మర్రి చెట్టు క్రింద ఫలితుడు అనే ఒక ఎలుక జీవిస్తూ ఉండగా అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. రోజు ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వల పన్ని వెళ్ళేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవటంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ కనిపించటంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను, దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగీసల బారి నుండి కాపాడతావా అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్టయింది. వెంటనే సరేనంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంటుంది. అక్కడ ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగీస గుడ్లగూబ జారుకుంటాయి. నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకను పిల్లి అడిగింది. దీనికి ఎలుక, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడే నిన్ను బయటికి తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం, కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంటుంది. చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగలోనికి దూరిపోయింది. చెట్టు కిందికి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావటంతో బాధతో వెనుదిరిగాడు.
వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరము మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడుగా మారుతాడో చెప్పటం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెప్తోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోనికి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మునుండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులైన పిల్లి, ఎలుకలే గాని ఇందులోని నీతి మాత్రము నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని ఫనంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో చిన్న పనిని చేయటం వలన మీ దశ దిశ మారిపోతుందని, కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. రాత్రి మీరు చక్కగా స్నానం చేసుకొని అన్నం తినేసి టీవీ చూస్తే ఆ పని కూడా ఫినిష్ చేసేసి పడుకోవడానికి వెళ్ళే ముందు చక్కగా ఒక 5 రూపాయల కాయిన్ తీసుకోండి. ఆడవారైతే ఆ 5 రూపాయల కాయిన్ ఎడమ చేతిలో పట్టుకోండి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి. పట్టుకొని, మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య నుండి బయటపడి మేము సంతోషంగా జీవించేలాగా చూడు దేవుడా అని మీలో మీరే సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకోవటం వలన, మీ సమస్యను చెప్పుకోవటం వలన దేవుడు ఆ సమస్యను విని ఆ సమస్యని తీరుస్తాడు. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళను మీ తలదిండు కింద పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళను తీసి పక్కన పెట్టి చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు ఈ 5 రూపాయల బిళ్ళను తీసుకొని వెళ్ళి ఎవరికైనా సరే దానం ఇచ్చేయండి, అడుక్కునే వారికి ఇచ్చేయండి. ఎవ్వరూ దొరక్కపోతే గుడిలో హుండీలో ఈ 5 రూపాయల బిళ్ళను పడవేయండి. ఇలా ప్రతిరోజు 5 రూపాయలతో ఈ పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలు, కష్టాలు నెమ్మదిగా తీరిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. ఆనందము, ఐశ్వర్యము అన్నీ లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా రేపు రాత్రి పడుకునే ముందు 5 రూపాయలతో ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీరు లక్షలు సంపాదించాలంటే, సంపాదన బాగా పెరగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నవ సమాజంలో ప్రతి ఒక్కరూ సంపాదన పెరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మీ సంపాదన, ఇన్కమ్ బాగా పెరగాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం జమ్మి చెట్టు పరిహారం. మీకు వీలైనప్పుడల్లా కూడా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. జమ్మి చెట్టు దగ్గర నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేయండి. ఒక తెల్ల కాగితం తీసుకొని మీ సంపాదన బాగా పెరగాలని ఆ తెల్ల కాగితం మీద రాసి ఆ రాసిన చీటీని జమ్మి చెట్టు కొమ్మకు కట్టి రండి. ఇలా జమ్మి చెట్టు పరిహారం పాటిస్తే మీ సంపాదన తొందరలోనే బాగా పెరుగుతుంది. అలాగే 9 శనివారాలు వేప చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఎవరైతే వరుసగా 9 శనివారాలు వేప చెట్టు దగ్గర దీపం పెడతారో వాళ్లకు తొందరలోనే సంపాదన అనేది బాగా పెరుగుతుంది. అలాగే శనివారం పూట వీలైనప్పుడల్లా కూడా నానబెట్టిన శనగలు, మినుములు వీటిని ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. మీ సంపాదన చాలా బాగా పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. వీలైనప్పుడల్లా కూడా ఆవిరితో తయారు చేయబడిన పదార్థాలను వృద్ధులకు పంచిపెట్టండి. ఆవిరితో తయారు చేయబడిన పదార్థాలంటే ఇడ్లీ లాంటి పదార్థాలు అన్నమాట. ఇడ్లీలను పెద్ద వయసు వారికి పంచిపెడితే దోషాలు పోతాయి, సంపాదన బాగా పెరుగుతుంది. అలాగే నెలకొక్కసారి మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఇత్తడి పళ్ళెంలో కర్పూరం ఉంచి కర్పూరంతో దిష్టి తీయించుకోండి. ఇలా దిష్టి తీయించుకోవటం వలన కూడా చెడు దృష్టి అంతా కూడా పోయి మీ సంపాదన పెరుగుతుంది. అలాగే సంపాదన పెరగాలంటే రోజు రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు పోసి మందార పువ్వు మొగ్గ దానిలో వెయ్యండి. తెల్లవారేసరికి మందార పువ్వు విచ్చుకుంటుంది. అప్పుడు ఆ పువ్వును తీసేసి నీటిని త్రాగండి.
పువ్వును మాత్రం ఎక్కడైనా దేవుడి చిత్రపటం దగ్గర ఉంచండి. అలా ఉంచిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఇలా 40 రోజులు చెయ్యండి. మీ సంపాదన బాగా పెరుగుతుంది. రోజు రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు పోయటం, మందారం మొగ్గ వేయటం, ఉదయం నిద్ర లేవగానే పువ్వును తీసి పక్కన పెట్టడం, రాగి చెంబులోని నీళ్లు త్రాగటం, స్నానం చేశాక ఆ పువ్వును దేవుడికి సమర్పించటం, దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవటం. ఇలా 40 రోజులు చేసినట్లయితే మీ సంపాదన బాగా పెరగడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలతో పాటు మీ కృషి కూడా ముఖ్యం. ఈ పరిహారాలు మీ అదృష్టానికి పెంచేందుకు దోహదపడతాయి. మీరు మీ ప్రయత్నాలతో పాటు ఈ పరిహారాలు పాటిస్తే సంపాదన పెరుగుతుంది. అంతేగాని ఏ పని చేయకుండా ఈ పరిహారాలు చేసినంత మాత్రాన సంపాదన అనేది పెరగదు. కనుక కష్టపడుతూనే ఆ కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలంటే తప్పక ఈ పరిహారాలు పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.